ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం పటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ముఖ్యంగా ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. వారు ఆచరించవలసిన ఏంటి అంటే రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వారు సులభమైన పరిహారాల ద్వారా మనం కార్యజయాన్ని మనం ఎలా చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి వారం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం శనివారం నాడు మీ రాశిలో కూడా ప్రవేశం. అంటే మీకు గురు శుక్రవారాలు అకాల భోజనము శ్రమ ఉంటుంది, మిగిలిన టైం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అని అర్థం. మరి గురుడు భాగ్యస్థాన సంచారం, శని షష్ఠ స్థాన సంచారం, గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా గురువారం వరకు పూర్తి చేయగలుగుతారు. వారాంతంలో శ్రమ, అకాల భోజనము, ప్రతి పని 1-2 సార్లు తిరగవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మనకి గురువారం లోపల పూర్తి అవ్వడం ద్వారా మనం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతాం. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులు ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల పరంగా కూడా డెవలప్మెంట్స్ ప్రత్యేకంగా ఖచ్చితంగా అవుతాయి. అంటే మీరు వృత్తిని ఎలా డెవలప్ చేసుకోవాలనే ఆలోచన మీరు బయలుదేరుతుంది. తద్వారా విజయ పరంపర సాధించేటువంటి పరిస్థితి కనబడుతోంది. చేత వ్యాపార పరంగా మనం చూసినట్లయితే రియల్ ఎస్టేట్ వారికి పర్వాలేదు. అంటే దశమ స్థాన సంచారం అయింది. అలాగనే గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వారికి, లోహ యంత్ర వాహన వారికి వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఫైనాన్స్ సంబంధమైన వ్యవహారాలు, చేతి వృత్తులు చేసే వ్యాపారస్తులు, వృత్తి పరివారు వీరందరికీ కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అంచేత మనం సంఖ్యలో 6 తీసుకోండి. వారాల్లో అమ్మవారిని పూజించండి. తద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి. రంగుల్లో మనకి తెలుపు రంగు ఎక్కువగా వాడండి. మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. దానాల్లో మినుగులు దానం చేయండి. గాలిని వండి పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి చేయండి. తద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి. అమ్మవారి యొక్క ఆరాధన మీకు అనంతమైన ఫలితాలని ఇస్తుంది. స్వస్తి.